ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాలో ఓ ఏనుగుల గుంపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. కరంజియా ఫారెస్ట్ డివిజన్లో దారి తప్పిన ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామస్తులంతా కలిసి ఏనుగుల గుంపును అటవీలోకి పంపించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ గున్న ఏనుగు గ్రామస్తులపైకి తిరగబడింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను అడవిలోకి వెళ్లగొట్టారు. ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాలో ఓ ఏనుగుల గుంపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. కరంజియా ఫారెస్ట్ డివిజన్లో దారి తప్పిన ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామస్తులంతా కలిసి ఏనుగుల గుంపును అడవిలోకి పంపించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ గున్న ఏనుగు గ్రామస్తులపైకి తిరగబడింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను అడవిలోకి వెళ్లగొట్టారు. Yesterday night, 27 elephants came from adjacent Kenjar territorial division, Ukunda section, and they entered Karanjia division, Karanjia range, Singada section. Now they are in Holodia Reserve Forest. The elephants have passed through some agricultural fields near habitations, and now they are entered into Reserve Forest. Right now there is no damage. There is also no crop in the field, and from forest department side, protection squads as well as anti-depredation squads are present in the field. About 20 to 30 people round the clock, they are